మీరు ఏ వంట చేయబోతున్నారు? బీట్రూట్ హల్వా. మరి బీట్రూట్ హల్వాకి ఏమేమి కావాలో చెప్తారా మీరు? అలాగే తురిమిన బీట్రూట్, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పాలు, ఇలాచీ పొడి, షుగర్. ఓకే. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. అంటే బీట్రూట్ తురుముకి తగినంత. ఈ తురుము కూడా వేసేయాలి. సో తురుముని నేతిలో వేపుకోవాలి. నేతిలో వేపుకోవాలి అంటే ఇట్ని తోలు తీసేసి తురుముకోవాలి. పీల్ చేసేసి తురుముకోవాలి. సో ఎంతసేపు వేపుకోవాలండి దీన్ని? 15-20 మినిట్స్ పడుతుంది. సో 15 నిమిషాలు టైం పడుతుందండి. ఈలోగా మనం జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవచ్చు. సో ఇది 15 నిమిషాలు వేగాలి. మూత పెట్టి ఉంచితే తొందరగా వేగుతుంది. తీసేద్దాం, గరిటె తీసేద్దాం. ముందుగా కిస్మిస్ వేగిపోయినట్టున్నాయండి. తీసేద్దామా? ఇవి కూడా వేగిపోయినట్టున్నాయండి. లైట్ బ్రౌన్ కలర్. ఓకే, వేగిపోయినట్టుందండి. జీడిపప్పు అనేవి ఎక్కువసేపు వేయిస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేయించాలి. ఇది ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం ఉడకాలి. అవసరమైతే కొంచెం పాలు పోసుకోవచ్చు. అన్ని పోసుకుంటే తొందరగా ఉడుకుతుంది. అంటే మనం నీళ్ళేమి వేయలేదు కాబట్టి మరి గట్టిగా అవ్వకుండా వాటర్ ఉంటుంది కదా, సో అవి చాలకపోతే కొంచెం పాలు వేసుకుంటారు అనమాట. సో ఇది ఒక 15 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది అంటారు. నెయ్యి తగినంత వేసుకోవచ్చు అండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో తర్వాత కూడా మధ్యలో కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. చూద్దామండి. ఉడికినట్టుగా ఉంది కదండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. షుగర్ కూడా యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు నెయ్యి బయటకు వచ్చేసింది కదా. సో నేతిలో బీట్రూట్ బాగా ఉడికిన తర్వాతనే మనం నెయ్యి సెపరేట్ అయ్యాకనే షుగర్ యాడ్ చేసుకుంటాం. కలర్ కూడా చేంజ్ అయ్యించు. దీంట్లో ఎంతసేపు ఉడకనివ్వాలండి పాకం? ఒక జస్ట్ 2-3 మినిట్స్. సో వెజిటబుల్ రూపంలో, కూర రూపంలో తినలేనివి మనం చాలా వరకు కూడా స్వీట్లు చేసుకుంటే పిల్లలకి పెట్టడానికి వీలుగా ఉంటుందండి. అయిపోయినట్టుందండి. ఇది దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీంట్లో కిస్మిస్ బౌల్లో తీసుకుని పైన కొన్ని వేసుకోవచ్చు అంటారు. పైన అద్దుకున్నా పర్లేదు మనం కదండి. గట్టిగా కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపుగా వేపుకుంటే సరిపోతుంది. లేదు కాస్త ఈ కన్సిస్టెన్సీ మనకు చాలా అనుకుంటే ఇక్కడ ఆపేసి తీసేసుకోవచ్చు. అలా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. సో ఈ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్. ఒక బౌల్ తీసుకో. పైన వీటకి సో దిమ్మిదివి దాని మీద పెట్టేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ. కల్పన గారు, మరి కల్పన గారు చేసిన బీట్రూట్ హల్వా రెడీ అయిందండి. ఇది ఎలా తయారు చేయాలో ఇంకొకసారి చూద్దాం. బీట్రూట్ హల్వాకి కావలసిన పదార్థాలు: బీట్రూట్, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పాలు, యాలకుల పొడి, పంచదార. బీట్రూట్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో బీట్రూట్ తురుము 15 నిమిషాలు వేపుకోవాలి. అందులో కొన్ని పాలు పోసుకుని తర్వాత తగినంత నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత పంచదార వేసుకోవాలి. 3 నిమిషాలు ఉడికించాలి. ఇంకొక మూకుడు తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. దాంట్లో కిస్మిస్లు వేయించుకోవాలి. వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో జీడిపప్పు కూడా వేయించుకోవాలి. వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ తురుములో వేగిన జీడిపప్పు, కిస్మిస్లు కలుపుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ హల్వా రెడీ. తీసేసుకొని బౌల్లోకి వేసేద్దాం. కొంచెం దీన్ని గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం కొంచెం.